రాఘవ ఫుడ్ కోర్ట్, నల్గొండలోని రాఘవ ఫుడ్ కోర్ట్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ రోడ్ లో ఉన్నటువంటి రాఘవ ఫుడ్ కోర్ట్ మొబైల్ వాహనాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎంతో ఫ్రెష్ గా ఉండేలా కూడా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా నోరూరించేలా ఉన్నది. ఆగస్టు మాసంలో ఇది స్టార్ట్ చేయబడింది. ఎంతగానో మొత్తం కూడా ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా దొరకనటువంటి రుచి ఇక్కడ దొరుకుతుందని చెప్పారు. వారంతా కూడా ఎంతో ఇష్టంతో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. గతంలో ఇతను కన్సల్టెన్సీగా పనిచేయడం జరిగింది. యూకే కూడా వెళ్లి రావడం జరిగింది. స్వతహాగా బిజినెస్ నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో కూడా ఆ ఫుడ్ కోర్ట్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం హైదరాబాద్ లో హైటెక్స్ లో ఆ సాఫ్ట్వేర్ అక్కడ చూసినటువంటి విధంగా కూడా నల్గొండలో కూడా అలాంటి దర్శనమిస్తున్నాయి. ఫ్రెష్ ఐటమ్స్ అంతా కూడా ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, చికెన్, బోన్లెస్, లెగ్ పీస్ ప్రతి ఒక్కటి కూడా నోరూరించే ఐటమ్స్ అన్ని కూడా కళ్ళెదురుగానే కనిపిస్తుంటాయి. అంతా వారు వచ్చిన లోపలే ఫ్రెష్ గా వారి ముందే ఇక్కడ వెయిట్ వేసి కూడా వేడివేడిగా ఇస్తుంటారు. అయితే రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉన్నటువంటి పకోడీ కనిపిస్తుంది. చికెన్ పకోడీ కానీ, చికెన్ లెగ్స్ కానీ, చికెన్ ఫిష్ బోన్లెస్, ఫుల్ ఫిష్, ఫిష్ రింగ్స్, ఈ విధంగా అన్ని వెరైటీస్ కూడా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా ఇయర్ ఎండింగ్ న్యూ ఇయర్ కావడంతో కూడా ఇంకాస్త పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం పెద్ద పెద్ద హోటల్స్ లో టేస్ట్ చేసిన వారు కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ టేస్ట్ చేసి కూడా పార్సల్స్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వారే ఎవరైతే ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నారో అతనే స్వతహాగా వారి యొక్క స్నేహితులతో కలిసి, వారి యొక్క ఫ్రెండ్స్ తో కలిసి కూడా ఇందులో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? ఇక్కడ ఒక మొబైల్ పెట్టి ఫుడ్ కోర్ట్ అందించాలనే ఆలోచన ఎందుకు? సరే, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పోగానే కోటింగ్ కాకుండా స్టార్టర్ కావాలనుకుంటారు, కోటింగ్ లెస్ స్టార్టర్ కావాలనుకుంటారు. సో నల్గొండలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ కోటింగ్ లేకుండా ఏదైనా స్టార్టర్ కావాలంటే దొరకట్లేదు. సో మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఒక కోటింగ్ లేకుండా మైదా, కార్న్, ఆ మసాలాలు, కలర్, సాసేజ్ అన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా నీట్గా ఒక మంచి స్టార్టర్ కావడానికి, స్నాక్స్ తినడానికి, నాన్ వెజ్ స్నాక్స్ తినడానికి ఒక ప్లేస్ కావాలి నల్గొండలో. ఇది ఒకటి కొరత ఉంది నల్గొండకి అని చెప్పేసి గ్రహించి నేను ఒక 2 months సర్వే చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు నల్గొండ పీపుల్. ఏమేమి ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఏమేమి? స్పెషల్ ఐటమ్స్ ఫిష్ మా దగ్గర బోన్లెస్ ఫిష్ ఉంటుంది, చిన్న మెత్తలు ఫిష్ ఉంటుంది, అండ్ పాంప్లెంట్ ఫుల్ ఫిష్ ఉంటుంది, అండ్ రొయ్యలు ఉంటుంది మన దగ్గర, ఫ్రెష్ రొయ్యలు ఉంటాయి. ఫిష్ ఐటమ్ లో ఒక 4 items ఉంటుంది. చికెన్ మొత్తం అంటే చికెన్ వింగ్స్, చికెన్ లెగ్స్, అండ్ బోన్లెస్ చికెన్, చికెన్ పకోడీ. ఇదంతా మనకు ఇంట్లోనే మసాలా చేసిన, మా మమ్మీ తయారు చేసిన మసాలాలతో రెడీ చేసుకొని నేను. అండ్ రోజు ఫ్రెష్ ఆయిల్ ఇది, అండ్ రీయూజ్ ఉండదు ఆయిల్. అండ్ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడుతుంది. ప్రతిరోజు మనం ఆయిల్ చేంజ్ చేస్తాము. అండ్ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ రోజు వేయించినాం అనుకోండి, అది 9 o'clock మళ్ళీ చేంజ్ చేస్తాం అనమాట ఆయిల్. రోజు ఎన్ని కేజీస్ కూడా? రోజు ఒక 25 kgs నాన్ వెజ్ అమ్ముతామండి మనం. ఒక చికెన్ వచ్చేసి 15 to 16 kgs అమ్ముతాం. ఫిష్ అయితే కంపల్సరీ 10 kgs ఉంటుంది. బోన్లెస్ చికెన్ బోన్లెస్ ఫిష్ ఒకటి 3 kgs, చిన్న చేపలు ఒక 4 kgs, అండ్ పెద్ద చేపలు ఒక 4 kgs వెళ్తుంటాయి అనమాట మన దగ్గర. టోటల్ 10 kgs అయితే మినిమం, మాక్సిమం 12 kgs. టోటల్ ఫిష్ అండ్ చికెన్ వచ్చేసి మన దగ్గర 25 kgs సేల్ ఉంటుందండి. ఈవినింగ్ 5 o'clock వస్తాం, నైట్ 10, 10:30, 11 o'clock ఫినిష్. గతంలో మీరు ఇలాంటి ఫుడ్ మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకని ఈ బిజినెస్ లోకి రావడానికి కారణం? సో నేను యూకేలో ఉన్నాను సార్ 1.5 years, అండ్ 7-star హోటల్లో పనిచేశాను. ఫుడ్ హైజీన్ ఎలా ఉంటుంది అండ్ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని నాకు కొంచెం అవగాహన వచ్చింది. సో నేను అక్కడ పనిచేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్టాండర్డ్స్లో ఫుడ్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అంత స్టాండర్డ్స్ లేదు. సో రోడ్ మీద కూడా మంచి స్టాండర్డ్ ఫుడ్ ఉండాలి అండ్ ఈజీ. మీకు ఓపెన్ కిచెన్ అనమాట, చూడొచ్చు. అండ్ మేము ఎక్కడ ఫుడ్ చేతో టచ్ చేయము. అండ్ మసాలాలు కూడా మీకు తిని చూడొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలు అనమాట అన్ని. సో మెయిన్గా కాన్సెప్ట్ చిన్న పిల్లలు కూడా తినేలాగా ఉండాలి. ఈ స్నాక్స్ ఐటమ్, చికెన్, ఫిష్ అనేది ఎక్కడో మసాలాలు తిని కడుపు అంతా ఖరాబ్ చేసుకునే బదులు మంచిగా ఐటమ్ తిని ఎంజాయ్ చేయాలి కిడ్స్ కూడా. అండ్ వెనక 10 members సీటింగ్ అరేంజ్ చేస్తాం అనమాట. పిల్లలు వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈవినింగ్ టైం వచ్చేసి మంచి స్నాక్ తినేసి వెళ్తారు. బాగుంది. చెప్పండి, మీరు టేస్ట్ చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంది? ఇంతకు తిన్నారా? తిన్నాం సార్. చాలా టేస్ట్ అయితే న్యాచురల్ గా ఇంగ్రీడియంట్స్ హోమ్ మేడ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. చేసే విధానం కూడా, ప్రాసెసింగ్ కూడా చాలా జెన్యున్ గా చేస్తారు వాళ్ళు.
ఇలా ఈసారి చిన్న స్మాల్ ఫిషెస్ కూడా తిన్నా, టేస్ట్ ఎక్సలెంట్, చాలా సూపర్ ఉంది. ఇంగ్రీడియంట్స్ లో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. తిన్న తర్వాత దాని ఫ్లేవర్ తెలుస్తుంది. రేట్స్ ఎలా ఉంది? చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇంత ఇంత హైజెనిక్ లో ఇంత లో కాస్ట్ అనేది పాసిబుల్ కాదు. మరి ఆ డ్రీమ్ ఉన్నట్టుంది సార్కి, ఇక్కడ తినిపియాలి, ఆ టేస్ట్ హైజెనిక్ ఫుడ్ తినిపియాలని ఉన్నట్టుంది. అందువల్ల ది బెస్ట్ అనుకొని మనం చెప్పొచ్చు. రైట్, చూడొచ్చు వారంతా కూడా మన కళ్ళెదుటే కూడా మొత్తం వారు మనకు కనపడేటట్టు కూడా డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆర్డర్ ఇస్తూ కూడా వారి కళ్ళ ముందు అంతా హైజీనిక్ ఫుడ్ అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే అతను మొత్తం ఇంట్లోనే స్వతహాగా వాళ్ళ మమ్మీ చేసినటువంటి మసాలాలు అన్ని, ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ వాడతామని చెప్తున్నారు. చిన్నపిల్లలు రెస్టారెంట్ లో అంతా కూడా కోటింగ్ తో ఇబ్బందులు పడతారు. అలా కాకుండా కూడా వారికి ఎలా కావాలో మసాలాలు తక్కువగా ఉండడం అందించడమే అంటున్నారు. వెనకాల మనం చూసినట్లయితే వెనకాల కూడా ఆ సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకొని తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉందండి ఫుడ్? ఈ రాఘవ ఫుడ్స్ చాలా బాగుందండి. టేస్ట్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో చిన్నపిల్లలు తినే విధంగా ఇంట్లో ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయిల్ డిఫరెంట్ గా ఉండడము, అదే రీతిగా వాడిన ఆయిలే వాడడము, వాటి మీద కోటింగ్స్ పెట్టి ఫ్రై చేయడము, వాటి వల్ల పిల్లలకి కొంచెం అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ రాఘవ ఫుడ్స్ దగ్గర సో కోటింగ్ లేకుండా ఫ్రెష్ గా తీసుకొని వచ్చి మన ముందే అన్ని కూడా చేసి సో పిల్లలు తినే విధంగా చేయడం అన్నది చాలా అద్భుతం. పెద్ద పెద్ద హోటల్స్ కూడా వెళ్తుంటారు. హోటల్స్ ఎలా ఉంది ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్? సో హోటల్స్ లో మనం చూడం కిచెన్ లో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. సో ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వాళ్ళు స్టోర్ చేసి పెడుతున్నారా ఎట్లా అన్నది మనకు తెలియదు. కానీ ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది, మనకు కనబడతా ఉంది. మన ముందే అన్ని చేసి పెట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం. చికెన్ బాగుంది. చూడొచ్చు అంతా కూడా చిన్న పిల్లలు కూడా టేస్ట్ చేస్తున్నారు. హోటల్స్ లో వారిది ఏ విధంగా ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ మనం ఇక్కడ చూస్తున్న మొత్తం మీద వారంతా కూడా వారి కళ్ళ ముందే కనిపించేటట్టు కూడా హోటల్స్ లోకి వెళ్తే వారి కిచెన్ ఎలా ఉంటుందో, ఏం ఆయిల్ వాడుతూ ఉంటుందో, ఎలాంటి మసాలాలు వాడుతుండ్రో కూడా తెలియదు. ఫ్రెష్ గా చూస్తున్నాం. ఇదైతే ప్రాన్స్, మన కళ్ళెదుటే కూడా ప్రాన్స్ ను ఇక్కడ మొత్తం ఏదైతే నాగార్జున సాగర్ కెనాల్ ఏదైతే పానగల్ చెరువు నుంచి తీసుకొచ్చినటువంటి ఫిష్ కానీ అదేవిధంగా ప్రాన్స్ కానీ ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టి నెలలు ఉంచకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా కేవలం ఒక 25 కేజీ తీసుకొని వచ్చి 25 కేజీ అమ్ముతుంటారు. ఎక్కువగా 8-9 అయిందంటే చాలు, మొత్తం కూడా ఆ ఫిష్ ఐటమ్ ప్రాన్స్ ఐటమ్ కూడా అయిపోతుందని చెప్పవచ్చు. అందుకే టైంకే రావడం జరుగుతుంది ఇక్కడ తినడం కానీ అదేవిధంగా పార్సల్స్ తీసుకోవడం కూడా ఎక్కువగా వెళ్తుంటారు. కళ్ళ ముందే ఆర్డర్ కావాల్సిన వారు వెంటనే ఆర్డర్ చేసుకొని వారి కళ్ళెదుటే ఆయిల్ చూపిస్తారు, వారు వాడే మసాలాలు వాడుతుంటారు. ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక హైజీనిక్ ఫుడ్ అందించాలన్నట్టు ఉద్దేశంతో కూడా ఒక ప్యాషన్ తో కూడా తాను ఈ మొబైల్ కోర్టు ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నా అని చెప్తున్నారు. గతంలో అతను యూకే కూడా అక్కడ రెస్టారెంట్ లో కూడా చేయడం జరిగింది, చూసి రావడం జరిగింది. హోటల్స్ లో కూడా చూడడం జరిగింది. కోటింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాలని స్వతహాగా మాస్టర్స్ లేకుండా కూడా మీరే మాస్టర్స్ లేకుండా ఉండడానికి ఇది ప్లాన్ చేసిన యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఏదైనా ఫుడ్ కోర్ట్ పెట్టాలంటే రెస్టారెంట్ పెట్టాలంటే మాస్టర్స్ తోటి ప్రాబ్లం, మ్యాన్ పవర్ తో చాలా ప్రాబ్లం వస్తుంది నవడేస్. సో ఇదైతే నేను మాస్టర్ లేకుండా కూడా నడిపించుకోగలనే ఐడియా తోటి ఇది ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఈ మొబైల్ కోర్ట్ కి నాకు ఆల్మోస్ట్ 4 lakhs ఖర్చు అయింది. అండ్ బండి కొత్తది తీసుకున్నాను, పెట్రోల్ వెహికల్ 10 lakhs ఆల్మోస్ట్ అయింది. సమ్ టైమ్స్ నేను అంతా కలిసి మొత్తం ఎంత 9 lakhs టోటల్ 9 lakhs అయింది రోడ్ మీకు వచ్చేకల్లా. ఇది లోన్ లో తీసుకున్న వెహికల్ ప్లస్ బండి, ఇది జస్ట్ స్టీల్ బాడీ తీసుకొని అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ దీన్ని నేను బయట చేయించా హైదరాబాద్. ఇప్పుడు 31st వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, పెద్ద క్రౌడ్ గా ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? సో న్యూ ఇయర్ కి వెహికల్ సరిపోదు కాబట్టి నేను కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను, బయట షెడ్ వేస్తున్నాను ఇంకా. అండ్ ఇంకొక into 3 times చేస్తున్నాను అనమాట. సో 25 into 3 times చేద్దామని చూస్తున్నాను. సో బెస్ట్ స్నాక్ అండ్ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండాలని చూస్తున్నాను. మెయిన్ కాజ్ 31st ఇస్ అ ప్రీషియస్ టైం ఫర్ ఎవ్రీ వన్. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తారు. రెస్టారెంట్ లో లైన్ లో ఉండి బయట ఎక్కడో లైన్ లో ఉండి కేక్ల కోసం అని స్నాక్స్ కోసం అని లైన్స్ కట్టే బదులు మా దగ్గరకు వస్తే విత్ ఇన్ మినిట్స్ లో జస్ట్ 1-2 minutes లో రెడీ చేసి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రైట్, చూడొచ్చు న్యూ ఇయర్ వేడుకలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇయర్ ఎండింగ్ 31st కూడా చాలా వరకు క్రౌడ్ పెరిగే ఉద్దేశంతో కూడా ఆర్డర్స్ కూడా పెరిగే ఉద్దేశం కూడా
ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద తనకు ఎంతో సాటిస్ఫైగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలకు కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మా ఫుడ్ ను వచ్చి టేస్ట్ చేయడం, పార్సల్ తీసుకోవడం, వారికి అంతా కూడా ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ అందిస్తున్నానన్న ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం తనకు ఉందని కూడా మొబైల్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు రాఘవ చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.